హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు మనము ఇలాంటి ఛార్జింగ్ లైట్లను ఎమర్జెన్సీ ఛార్జింగ్ లైట్లను మనం ఇంట్లో వాడేవాళ్ళము. ఇవి పూర్తిగా చెడిపోయిన తర్వాత ఇవి బయట పడేసేవాళ్ళము. అలా బయట పడేయకుండా మనమే ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్టయితేనే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. మరింత ఆలస్యము ఈ వీడియో మీరు చూసే ముందు ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ గుర్తును నొక్కి పైనున్న ఆల్ బెల్ గుర్తును యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఈ ఛార్జింగ్ లైట్ని ఇక్కడ మనము ఇది ఆన్ చేసినా కూడా ఆన్ అవ్వడం లేదు. అదేవిధంగా దీన్ని ఇక్కడ మనం పవర్తోనే ఇక్కడ ఛార్జింగ్ చేసుకుంటారు. ఓకే, ఓవరాల్గా దీన్ని ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ స్క్రూలు ఉంది కదా, ఈ స్క్రూలను స్క్రూ డ్రైవర్ సహాయంతో పూర్తిగా బయటికి తీసేసుకోవాలి. ఓపెన్ చేస్తే ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఒక బ్యాటరీ కనిపిస్తుంది, అదేవిధంగా ఒక సర్క్యూట్ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న బ్యాటరీని అదేవిధంగా ఇక్కడ సర్క్యూట్ కనిపిస్తుంది కదా, ఈ సర్క్యూట్ని కూడా నెమ్మదిగా బయటికి తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకు ఈ ఎల్ఈడి ప్యానల్ ఉంది కదా, ఇది 4 వోల్ట్ మీద నడుస్తుంది. ఇక్కడ మనము ఈ కేబుల్స్ను మనం ఇక్కడ నుంచి బయటికి తీసేసుకోవాలి. ఓకే, అదేవిధంగా ఈ ఎల్లో కేబుల్ కూడా బయటికి తీసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ బ్యాటరీ కనెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ 2 బ్యాటరీ కనెక్షన్స్ కూడా బయటికి తీసేసుకోవాలి. ఇప్పుడు మనకు సర్క్యూట్ వచ్చేసింది. ఇప్పుడు ఈ సర్క్యూట్ని మనము ఇక్కడ వరకు అంటే ఇక్కడ మనకు స్విచ్ ఉంది కదా, ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది కదా, ఈ ఆన్ ఆఫ్ స్విచ్ను వాడుకోవడానికి ఇక్కడ వరకు ఈ స్విచ్ వరకు మనము ఇక్కడ వరకు దీన్ని కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఈ స్విచ్ పైన మన క్యాప్స్ ఉన్నాయి కదా, ఈ క్యాప్స్ను నెమ్మదిగా బయటికి తీసి పక్కన పెట్టండి. అదేవిధంగా ఇక్కడ చూడండి మనకు ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ హోల్స్ ఇందులో కరెక్ట్ సెట్ అవుతాయి. కాబట్టి ఈ హోల్స్ను కట్ చేసుకోకుండా ఈ హోల్స్లు ఇందులో సెట్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అప్పుడు ఇది ఎక్కడి దాకా కట్ చేసుకోవాలని మనకు అవగాహన వచ్చేస్తుంది. ఇది నేను ఇక్కడి దాకా కట్ చేస్తున్నాను. ఈ బోర్డును ఈ విధంగా నీట్గా పూర్తిగా కట్ చేసుకోవాలి. ఈ స్విచ్ ఆన్ ఆఫ్ స్విచ్ మళ్ళీ మనకు పనికిస్తుంది కాబట్టి కట్ చేసుకోవాలి. ఇది చూసారు కదా 4 వోల్ట్ ఛార్జింగ్ మోడ్యూల్. ఇది ఇక్కడ చూడండి మనం ఇంతకుముందు ఇక్కడ ఈ పవర్ సప్లై బోర్డు ఉంది కదా, ఇది ఇక్కడ నుంచి తీస్తున్నాం కదా, దీని కిందే వచ్చే విధంగా అంటే ఇక్కడ నేను చూసుకుంటున్నాను, మీరు ఎక్కడ సెట్ అయితే అక్కడ సెట్ చేసుకోవచ్చు. నేను దీని కింద వచ్చే విధంగా దీన్ని చూడండి ఇక్కడ కరెక్ట్ సెట్ చేసుకోవాలి. కరెక్ట్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా పెన్నుతోని మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి పెన్నుతోని. ఓకే, ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని ఈ ఐరన్తోని దీన్ని పూర్తిగా ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ ఛార్జింగ్ సాకెట్ కరెక్ట్ వచ్చే విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ ఛార్జింగ్ మోడ్యూల్ను దీంట్లో కరెక్ట్ సెట్ చేసుకొని అంటే ఈ ఛార్జింగ్ మోడ్యూల్ని దీని కింద గమ్ము వేసి అతికించుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న గమ్ము పేరు బాండ్ టైట్. ఇది ఈ గమ్ము తీసుకొని కొంచెం ఈ గమ్ము తీసుకోవాలి. అదేవిధంగా ఈ రెండింటిని పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. సమపాలలో తీసుకొని పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ మిక్స్ చేసిన గమ్ముని ఇక్కడ చూడండి ఈ ఛార్జింగ్ మోడ్యూల్కు వెనకాల ఇలా గమ్ము పూర్తిగా అంటించాలి. ఇప్పుడు ఇందులో దీన్ని సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్కి కూడా గమ్ వేసుకోండి. కొంత సమయం తర్వాత ఇది టైట్ అవుతుంది. ఇది లిథియం బ్యాటరీ 3.7. ఇక్కడ చూడండి ఇక్కడ రెడ్ కేబుల్ ఉంది కదా, ఇది ప్లస్. ఇక్కడ బ్లాక్ కేబుల్ ఉంది కదా, ఇది మైనస్. ఇక్కడ చూడండి మీకు ఛార్జింగ్ మోడ్యూల్ కనిపిస్తుంది కదా, ఈ ఛార్జింగ్ మోడ్యూల్లో మనకు బ్యాటరీ కనెక్షన్స్ ఇక్కడ మనకు రాసే ఉన్నాయి. చూడండి ఇక్కడ B మైనస్ B ప్లస్ అని రాసింది కదా, ఇక్కడ చూడండి ఇక్కడ B ప్లస్ B మైనస్ అంటే ఇక్కడ ప్లస్ మనం రెడ్ కేబుల్ సాల్డరింగ్ చేసుకోవాలి, మైనస్ ఇక్కడ బ్లాక్ కేబుల్ బ్యాటరీది సాల్డరింగ్ చేసుకోవాలి. చూడండి మీకు సాల్డరింగ్ చేసి చూపెడతాను. ఇక్కడ చూడండి ఈ బ్లాక్ వైర్ ఉంది కదా, ఈ బ్లాక్ వైరు B మైనస్కు సాల్డరింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ రెడ్ కేబుల్ ఉంది కదా, ఇక్కడ B ప్లస్ కనిపిస్తుంది కదా, సాల్డరింగ్ చేసుకోవాలి. చూడండి బ్యాటరీ కనెక్షన్స్ బి ప్లస్ B మైనస్ వద్ద మనం సాల్డరింగ్ చేసుకున్నాము. రెడ్ కేబుల్ ఏమో B ప్లస్, ఈ బ్లాక్ కేబుల్ ఏమో ఇక్కడ చూడండి B మైనస్కు సాల్డరింగ్ చేసుకున్నాము. ఓకే,
ఇప్పుడు ఇక్కడ ఈ బ్యాటరీ ఉంది కదా, ఈ బ్యాటరీ అటు ఇటు కదలకుండా ఇంతకుముందు మనం 2 గమ్స్ ఉన్నాయి కదా, ఆ గమ్లను మిక్స్ చేసుకున్నాం కదా, ఆ మిక్స్ చేసుకున్న గమ్ముతోని ఈ బ్యాటరీ కింద కరెక్ట్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఈ బ్యాటరీ అటు ఇటు కదలకుండా టైట్గా పట్టేసుకుంటుంది కాబట్టి ఈ విధంగా గమ్ముతో అంటించాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు అవుట్ ప్లస్ అని ఉంది. ఇక్కడ ఇటు సైడు అవుట్ మైనస్ అని ఉంది. ఇక్కడ చూడండి, అవుట్ మైనస్ అవుట్ ప్లస్. ఇక్కడ అవుట్ ప్లస్ వద్ద మనము ఒక చిన్న రెడ్ కేబుల్ సాల్డరింగ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దాకా మనము ఈ ఆన్ ఆఫ్ స్విచ్ తీసాం కదా, ఈ ఆన్ ఆఫ్ స్విచ్ లో మనకు 3 లెగ్స్ ఇక్కడ చూడండి, 1 2 3 ఉన్నాయి లెగ్స్. ఇందులో మనము సెంటర్ లెగ్ లో మనము ఈ రెడ్ కేబుల్ ఉంది కదా, ఈ రెడ్ కేబుల్ ని సెంటర్ లెగ్ లో మనం సాల్డరింగ్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్ లెగ్ లో నేను సాల్డరింగ్ చేశాను. ఇప్పుడు ఈ ఎల్ఈడి ప్యానల్ 4 వోల్టేజ్ తోని మనకు రన్ అవుతుంది. ఇక్కడ ఈ 2 కేబుల్స్ ఉన్నాయి కదా, ఈ 2 కేబుల్స్ లో ఇక్కడ ఇందులో ప్లస్ ఎక్కడ మైనస్ ఎక్కడ అనేది కూడా మీకు చూపెడతాను. ఇక్కడ చూడండి, ఇక్కడ అవుట్పుట్ అని రాసింది కదా, ఇక్కడ అవుట్పుట్ ప్లస్ అని రాసింది, ఇక్కడ అవుట్పుట్ మైనస్ అని రాసింది. ఇక్కడ ఈ 2 కేబుల్లను మనము ఇక్కడ ప్లస్ కు మైనస్ కు మనం ఇక్కడ జాయింట్ చేసి చూడాలి. ఇక్కడ బల్బు రావడం లేదు అంటే ఇక్కడ మనము రాంగ్ కనెక్షన్ చేస్తున్నామని అర్థము. తర్వాత ఈ 2 కేబుల్లను మళ్ళీ మనం రివర్స్లో పెట్టాలి. చూసారా, ఇక్కడ బల్బు వచ్చేసింది. అంటే ఈ రెడ్ ఇక్కడ వైట్ కేబుల్ కనిపిస్తుంది కదా, ఈ వైట్ కేబుల్ ఇక్కడ మనకు అవుట్ ప్లస్ అంటే ఇక్కడ రెడ్ కనెక్షన్ చేసాం కదా, ఈ స్విచ్కు ఆన్ ఆఫ్ స్విచ్కు చేసాం కదా, ఈ ఆన్ ఆఫ్ స్విచ్కు ఇక్కడ మనము ఇంకొక సైడ్ ఉంది కదా, ఈ సైడ్ మనము ఈ వైట్ కేబుల్ని మనం సాల్డరింగ్ చేసుకోవాలి. ఈ విధంగా సాల్డరింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఎల్లో కేబుల్ ఉంది కదా, ఈ ఎల్లో కేబుల్ ఇక్కడ అవుట్ మైనస్ అని రాసింది కదా, ఈ లాస్ట్కు ఇక్కడ సాల్డరింగ్ చేసుకోవాలి. ఈ విధంగా సాల్డరింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ ఆన్ ఆఫ్ స్విచ్ను ఆన్ చేసి చూపెడతాను మీకు. చూసారు కదా, ఈ లైట్ వచ్చేసింది. మీకు ఓవరాల్గా ఛార్జింగ్ పెట్టి ఏ విధంగా పనిచేస్తుందో చూపెడతాను. ఇది ఈ స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ను మళ్ళీ యథావిధిగా ఇందులో కరెక్ట్ సెట్ చేసుకోవాలి. ఈ బోర్డులో మీకు ఇక్కడ ఒక స్క్రూ ఇక్కడ బిగించుకోవాలి. ఈ స్క్రూ బిగించిన తర్వాత ఇదంతా కూడా ఈ ఆన్ ఆఫ్ స్విచ్ కూడా స్టాండర్డ్గా అయిపోతుంది ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు దీనికి ఈ పైన ఇది సెట్ చేసుకోవాలి. తర్వాత అదేవిధంగా ఇక్కడ కూడా దీన్ని కూడా ఇది సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బోర్డుని ఇందులో నెమ్మదిగా సెట్ చేసుకుంటూ ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత యథావిధిగా మళ్ళీ ఇంతకుముందు మనం స్క్రూలు బిగించుకోవాలి. దీంట్లో ఇక్కడ ఈ గ్యాప్ కనిపిస్తుంది కదా, మీకు ఛార్జింగ్ అవుతుందా లేదా మీకు చూపెట్టిన తర్వాత దీనికి పూర్తిగా టేప్ వేసేస్తాను. సి టైప్ ఛార్జింగ్ ఉంది కదా, ఈ సి టైప్ ఛార్జింగ్ తోని ఇందులో మీకు ఆన్ చేశాను ఛార్జర్ ఆల్రెడీ. ఇందులో మీకు ఇన్సెట్ చేసి చూపెడతాను. చూసారు కదా, లోపల బల్బు వెలుగుతుంది అంటే ఇది ఛార్జింగ్ అవుతుంది అని అర్థము. ఇలా సి టైప్ ఛార్జర్తోని మళ్ళీ యథావిధిగా దీనికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా లిథియం బ్యాటరీతోని ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దీన్ని తీసేస్తాను. ఇక్కడ మనకు ఆన్ చేస్తే చూసారు కదా, ఛార్జింగ్ లైట్ ఏ విధంగా పనిచేస్తుందో. మళ్ళీ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. దీన్ని యథావిధిగా మళ్ళీ ఛార్జింగ్ పెట్టేసుకుంటే ఇలా చూడండి, ఈ ఛార్జింగ్ అవుతుంది. నేను ఛార్జర్ బంద్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఛార్జింగ్ ఆన్ చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ మన ఈ హోల్ కనిపించకుండా ఒక టేప్తో కవర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మీకు ఛార్జింగ్ పెట్టేశాను, ఇక్కడ టేప్ వేశాను. మీకు ఛార్జింగ్ ఆన్ చేస్తాను. మీకు చూసారా, ఇక్కడ మనకు రెడ్ బల్బు ఇందులో నుంచి కనిపిస్తుంది. ఇప్పుడు మీకు పూర్తిగా చూసారు కదా ఏ విధంగా కనిపిస్తుందో. మళ్ళీ ఆఫ్ చేసేస్తే ఆఫ్ అయిపోతుంది. ఈ విధంగా ఛార్జింగ్ లైట్ని మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు. ఇది సూపర్గా పనిచేస్తుంది. ఇలాంటి పక్కన పడేసిన ఓల్డ్ ఛార్జింగ్ లైట్స్ను మళ్ళీ ఛార్జింగ్ మోడ్యూల్ వేసుకొని అదేవిధంగా లిథియం బ్యాటరీ వేసుకొని స్మార్ట్గా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ గుర్తును నొక్కి
పైనున్న ఆల్ బెల్ గుర్తును యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.